ఒకటి రెండు కాదు ఏకంగా 47 రోజుల పాటు జన్మభూమి రత్నాచల్ సింహాద్రి ఎక్స్‌ప్రెస్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాదిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతో తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్లను రద్దు చేశారు. అయితే ప్రత్యామ్నాయంగా జన్మభూమి రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. కానీ ఇప్పుడు ఈ రైళ్లను కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో అధిక శాతం జన్మభూమి రత్నాచల్ సింహాద్రి ఎక్స్‌ప్రెస్లను ఎక్కుతారు. ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. విశాఖ నుంచి విజయవాడకు జన్మభూమి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్లలో సెకండ్ సిట్టింగ్ సీటు ఛార్జ్ కేవలం ₹150 మాత్రమే. అదే ఆర్టీసీ బస్సులో అయితే 600 పైమాటే, అంటే 4 రెట్లు ఎక్కువ. అందుకే పేద మధ్యతరగతి ప్రజలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఒక్కో రైల్లో రోజుకు 2000 మంది ప్రయాణం చేస్తారని అంచనా. 3 రైళ్లు సుమారు 6000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఉదయ్, రాయగఢ్ ఎక్స్‌ప్రెస్లను కూడా తీసుకుంటే ఈ సంఖ్య 10,000 వరకు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్థాయిలో జనాలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తారు. ఈ లెక్కన రోజుకు 20,000 మంది ఈ రైళ్లపై ఆధారపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈ నెల నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు, అంటే దాదాపు 47 రోజుల పాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. విశాఖ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్లు, ప్యాసింజర్లు ఉన్నాయి. వీటన్నిటినీ యథావిధిగా నడుపుతున్నారు. కేవలం విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే రైళ్లనే లక్ష్యంగా చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాటిని పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడిపినా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని, తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. మరమ్మతు పనుల నిమిత్తం కూడా ఈ రోజు నుంచి 45 రోజుల పాటు 26 రైళ్లను రద్దు చేయడం జరిగింది. రైల్వే శాఖ అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇక్కడ సంబంధించి పనులు జరగడం జరుగుతున్నది. ట్రైన్లు రద్దు కావడంతో ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చేంత కూడా ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడంతో వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా ఇదే విధంగా ఉన్నది. అలాగే రద్దు చేసిన వాటిలోని ఎక్కువగా రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్తో సహా పలు డిమాండ్ ఉన్న రైళ్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే వారికి ఈ రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే ఆకస్మికంగా రైళ్లు రద్దు చేయడం పైన రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అయితే మండిపడటం జరుగుతుంది. అయితే మరో పక్కన చూసినట్లయితే ఒక రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు కూడా 30,000 మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణించడం జరుగుతుంది. అయితే దీనిలో చూస్తే వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇంటర్సిటీ రైలు నడపాలని చెప్పేసి ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రైళ్లన్నీ కూడా ఒక్కసారిగా 26 రైళ్లను రద్దు చేయడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ఇక్కడ నడవడం జరుగుతున్నది. దీని మీద ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఈ ట్రైన్లు రద్దు అయిపోయినాయి కదా, ఎలాగ ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము రాయలసీమ నుంచి వచ్చినాము, కర్నూలు. మేము పొద్దున 5 గంటల నుంచి టికెట్కి నిలబడినాము. ఇక్కడ చాలా ట్రైన్లు మాకు చాలా ఇబ్బంది ఉంది. చాలా క్యాన్సిల్ అయినవి, కొన్ని దాంట్లో పెడితే కూడా చాలా మంచిది ఉంటుంది. మేము కర్నూలు పోయిన వాళ్ళు, మేము ప్యాసింజర్స్. మేము రేపు 25కి మా ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాలి. కర్నూలుకి ట్రైన్ క్యాన్సిల్ అయిన వల్ల మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి కూడా ట్రైన్స్ లేవు. విజయవాడ నుంచి వేరే ట్రైన్ ఎక్కడానికి అలా ట్రైన్స్ కొద్దిగా ఉన్న ట్రైన్స్ రన్ చేస్తే మంచిది అని అనుకుంటున్నాం. విజయవాడకు కూడా లేవు సార్, అది కూడా రద్దు చేసినారు. గుంటూరు నుంచి వేరే ట్రైన్ ఎక్కాలన్నా కూడా గుంటూరు కూడా ట్రైన్లు రద్దు చేసినారు. అలా కాకుండా కొన్ని ట్రైన్లు మా కోసం విడిస్తే బాగుంది. ఈ నిర్ణయం వల్ల మేమంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు అయితే గగ్గోలు పెట్టడం జరుగుతున్నది. దీని మీద అప్పుడు ట్రైన్లన్నీ కూడా 26 రైళ్లను మొత్తం 45 రోజుల పాటు రద్దు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విధంగా చేసినట్లయితే తమ ముందుగా రిజర్వేషన్ చేసుకున్న అన్ని కూడా టికెట్లన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రయాణాలను మరొక 4 రోజుల పాటు మళ్ళీ వాయిదా వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.